Yes, hi, hello guys, and welcome back to the channel. Power BI visualizations భాగంగా fourth video guys. It is funnel chart in Power BI. So basically funnel charts in Power BI అంటే ఏదో ఈ వర్డింగ్ కొంచెం కొత్తగా ఉండొచ్చు. So nothing guys, it is nothing complex in this. సో ఫనల్ చార్ట్ ఇస్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ ఆర్డర్గా ఏదైనా ఉన్నప్పుడు కనుక మనం సో నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సో ఆ విజువలైజేషన్స్ కోసం మనం ఫనల్ చార్ట్ యూస్ చేస్తాం గైస్. దెర్ ఇస్ నథింగ్ కాంప్లెక్స్ ఇన్ దట్లో. లైక్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్పుకోవచ్చు. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది గైస్? సో ఇన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయితే కనుక ఫైనల్గా ఫిల్టర్ అయితే వస్తుంటే లాస్ట్ సెలెక్షన్ అయ్యారు. సపోజ్ ఒక 1000 అప్లికేషన్ వస్తే సో లాస్ట్కి సెలెక్షన్ వచ్చేసరికి 10 మెంబర్స్ 20 మెంబర్స్ అవుతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఫిల్టర్ అవుతుంటుంది. సో దీనికి మనం ఇలాంటి దానికి విజువలైజ్ చేయడానికి మనం ఫన్నల్ చార్ట్ యూస్ చేస్తాం. సో రేపు హెచ్ఆర్ టీమ్ వచ్చి చూడాలంటే సో ఎంతమంది అప్లికేషన్ వచ్చారు, ఎంతమంది తీసుకున్నారు రిక్రూటర్కి, దీనికి ఫన్నల్ చార్ట్ యూస్ చేస్తాం. లైక్ వెబ్సైట్ విజిట్స్కి, లైక్ అమెజాన్ షాపింగ్కి. సో ఇలాంటి దాటికి మనం ఫన్నల్ చార్ట్ యూస్ చేస్తాం బెస్ట్ ఎగ్జాంపుల్స్కి. ఓకేనా? సో జస్ట్ మనం ఫన్నల్ చార్ట్ గురించి తెలుసుకుందాం. సో ఫన్నల్ చార్ట్ హెల్ప్స్ యూ విజువలైజ్ ఎ లీనియర్ ప్రాసెస్ దట్ హ్యాస్ సీక్వెన్షియల్ కనెక్టెడ్ స్టేజెస్. సో ఇది ఎలా పడితే అలా యూస్ చేయకూడదు కదా ఫన్నల్ చార్ట్ అంటే. ఎలా ఎలా పడితే ఎలా అంటే సో జస్ట్ మనకి ఏరియా వైజ్ సేల్స్ యూస్ చేసుకుంటామంటే దానికి ఇది ఫన్నల్ చార్ట్ పర్ఫెక్ట్ కాదు. సో సీక్వెన్షియల్ ఆర్డర్గా ఉండాలి. ఏదైనా నథింగ్ బట్ స్టార్టింగ్ టు ఎండింగ్ స్టేజ్లో ఒకటే దాంటే ఉండాలి. సో దానికి మనం యూస్ చేస్తాం ఫన్నల్ చార్ట్. లైక్ ఏరియా వైజ్ స్టేట్ వైజ్ సేల్స్కి దీనికి ఫన్నల్ చార్ట్ యూస్ చేయకూడదు. అఫ్ కోర్స్ మీకు డిస్ప్లే అయితే, బట్ అది ప్రాసెస్ అయితే కాదు. ఎగ్జాంపుల్ అమెజాన్ షాపింగ్. అమెజాన్ షాపింగ్ ఎందుకు అంటున్నాను గైస్ అంటే ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేశాక మనం మీకు లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను గైస్. ఓకేనా? మీకు ఈజీగా అర్థమవుద్ది. వై బికాస్ ఫనల్ చార్ట్ ఎందుకు యూస్ చేస్తామని తెలియాలి. ఇక్కడ మీరు చూసే ఫనల్ చార్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక క్యాంపెయిన్కి అవేర్నెస్ ఎక్కువ చేస్తాము, ఇంట్రెస్ట్ కొంచెం మంది చూపిస్తారు, కన్సిడరేషన్ ఇంకొంచెం మంది చూపిస్తారు, ఇంటెంట్గా రావాలి కొంచెం చూస్తారు, ఫైనల్గా పర్చేస్ తక్కువ మంది, పర్చేస్ ఈ స్టేజ్ మంది చూస్తారు. సో ఇలాంటి దానికి మనం యూస్ చేస్తాం. మీకు చాలా వస్తాయి ఫన్నల్ చార్ట్ కొట్టగానే మీకు ఎగ్జాంపుల్స్ చాలా వస్తుంటాయి. సో ఇట్లా సో లీడ్స్ ఇంతమంది ఉంటే సేల్స్ ఫైనల్ సేల్స్ ఎంతమంది చేస్తారు. సో ఇట్లా చాలా చాలా వరకు ఉంటాయి. ఫైనల్ చార్ట్ యూస్ చేస్తూ ఉంటాం మనం. చూసారు? స్కూల్ అడ్మిషన్, స్కూల్ అడ్మిషన్కి క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తారు. ఫైనల్ ఎంతమంది జాయిన్ అవుతారు. సో ఇట్లాంటి దానికి మనం విజువలైజేషన్ చేయడానికి ఫైనల్ చార్ట్ బాగా యూస్ చేస్తుంటాం. అలాగే అమెజాన్ కూడా యూస్ చేస్తాం. సో అమెజాన్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అమెజాన్ డాట్ ఓపెన్ చేస్తే కనుక మనకి హోమ్ పేజ్ వస్తుంది గైస్. హోమ్ పేజ్లో సో మీకు చూస్తే అమెజాన్, సో ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ ఇది హోమ్ పేజ్ గైస్. ప్రతి ఒక్కరు ఈ హోమ్ పేజ్కి విజిట్ అవ్వాల్సిందే. ఓకే? సో ఇది మెయిన్. దాని నెక్స్ట్ నేను ప్రోడక్ట్ సెర్చ్ చేసుకుంటాను. ఏం కావాలో ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేసుకుంటాను. సెర్చ్ చేసుకొని నెక్స్ట్ నావిగేషన్కి వెళ్తాను సెకండ్. దాని తర్వాత ప్రోడక్ట్ ఏది కావాలో సెర్చ్ చేసుకుంటాను. సెర్చ్ చేసుకొని నెక్స్ట్ రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి కార్ట్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఫైనల్గా బై కొడతాను. సో ఇది మొత్తం ప్రాసెస్ అనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇట్లా వాళ్ళు అనలైజ్ చేయడానికి కూడా మనం ఈ ఫన్నల్ చార్ట్ యూస్ చేస్తాం. సో దీనికి మనం ఫన్నల్ చార్ట్ బాగా యూస్ చేస్తాం. సో ఇలాంటి దానికి ట్రాకింగ్ యూస్ చేస్తాం. లైక్ సింపుల్గా ఏరియా వైజ్ సేల్, రీజన్ వైజ్ సేల్స్ దానికి యూస్ చేయము. దానికి మనం చాలా ఉన్నాయి. లైక్ కాలమ్ చార్ట్ ఉంది, బార్ చార్ట్ ఉంది. సో అలా దానికి యూస్ చేస్తాం కదా. సో నెక్స్ట్ టు ట్రాక్ ద ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ ఆఫ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఇది చెప్పినట్టే గైస్. ఓకే, ఇందాక చెప్పే కదా. అండ్ నెక్స్ట్ వెన్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి గ్రేటర్ ద నెంబర్ ఇన్ ఫైనల్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇవి ఎక్కువ ఉండాలి, ఫైనల్ స్టేజ్కి తక్కువ వస్తూ ఉండాలి. సో ఇలాంటి దానికి మనం ఫైనల్ చార్ట్ యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ నెక్స్ట్ మనం చిన్న డెమో చూద్దాం గైస్. ఓకేనా? చిన్న డెమో క్విక్గానే చేసేస్తాను. సో జస్ట్ శాంపుల్ ఎక్సెల్ డేటా స్టోర్ తీసుకున్నాం గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను ఇది ఫన్నల్ చార్ట్ మనం విజువలైజేషన్. ఓకేనా? ఇది ఫన్నల్ చార్ట్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సో నేను ఆల్రెడీ ఒక డేటా సెట్ తీసుకున్నాను ఫన్నల్ చార్ట్స్ది. జస్ట్ ఇక్కడ ఈ కేటగిరీలో అమెజాన్ షాపింగ్ యాడ్ చేస్తున్నాను. ఓకే? అండ్ నెక్స్ట్ వాల్యూస్లో పర్సంటేజ్ ఆఫ్ ఎంతమంది షాప్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే కనుక చూడండి గైస్. యా, హోమ్ పేజ్కి ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ విజిట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ నావిగేషన్ పేజ్కి 70% విజిట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సెర్చ్ పేజ్కి 50%. అండ్ ఐటెం 30%. సో 20%. సో 10%. ఫైనల్గా 5% నన్ను బై చేస్తున్నారు. సో అమెజాన్ షాపింగ్కి ఎవ్రీడే నాకు చూడాలంటే ఒక 5% నాకు సేల్స్ వస్తున్నాయి బైకి. యాడ్ టు కార్ట్ 10 మెంబర్స్ యాడ్ చేసిన ఓన్లీ దాంట్లో 5 మెంబర్స్ నాకు సేల్ అదే బైక్ కొంటున్నారు ప్రోడక్ట్ని, ఫైనల్ ప్రోడక్ట్. సో ఇలాంటి దానికి మనకి ఫనల్ చార్ట్ యూస్ చేస్తాం. సో ఫనల్ చార్ట్ యూస్ చేయడానికి సో ఇది ఇలాంటి ప్రాసెస్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఇలా అయితే యూస్ చేయకూడదు ఫనల్ చార్ట్. ఇంకోటి మళ్ళీ మీకు ఫనల్ చార్ట్ యూస్ చేస్తున్నాను. సో జస్ట్ ఇది క్లోజ్ చేస్తాను గైస్. ఓకే? ఇట్లా నెక్స్ట్ ఏరియా యాడ్ చేశాను. సో ఏరియా వైజ్ సేల్స్ ఫైల్. సో చూసారా?
సో దీన్ని ఇట్లా యూస్ చేయకూడదు. సో దీని నార్త్కి నార్త్ ఈస్ట్ నార్త్ మిడ్లాండ్స్కి ఎటువంటి సీక్వెన్షియల్ ఏం లేదు. సో ఇట్లాంటి దాన్ని మనం యూస్ చేయకూడదు. దీనికి ఇట్లా బెస్ట్ అంటే ఇలా యూస్ చేసుకోవాలి లైక్. సో ఇలా అయితే మనకి పర్ఫెక్ట్ కనిపిస్తుంది. సో ఇలాంటి దానికి మనం కాలమ్ చార్ట్ బార్ చార్ట్ యూస్ చేస్తాం. సో ఇలాంటి వాటికి మనం ఫనల్ చార్ట్స్ యూస్ చేయకూడదు. ఓకేనా. ఫనల్ చార్ట్స్ అనేది కూడా సీక్వెన్షియల్ ఆర్డర్. సో స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే ప్రాసెస్ జరుగుతున్న దానికి తీసుకోవాలి. దట్స్ ఆల్ గైస్. ఎంతకైనా కాంప్లెక్సిటీ ఏం లేదు. ఇందులో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి అంతే. దట్స్ ఇట్. ఇక్కడ మన డేటా లెవెల్స్ కావాలంటే వద్దు, ఇందులో డేటా లెవెల్స్ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కేటగిరీ లెవెల్స్, ఇదంతా కామన్ మనం చేస్తూ ఉంటాం. నథింగ్ కాంప్లెక్స్. టైటిల్ కావాలి టైటిల్. దట్స్ ఇట్. దట్స్ ఆల్ గైస్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫనల్ చాట్ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.